రంగారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ TRESA ఆధ్వర్యంలో తేదీ డిసెంబర్ 28, 2025 ఆదివారం నాడు నిర్వహించిన సమావేశం నిర్వహించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ వంగ రవీందర్ రెడ్డి గారు పాల్గొని సమావేశని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ ఉద్యోగులు మరియు GPO మిత్రుల సమస్యల పరిష్కారానికి TRESA సంఘం ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. ఉద్యోగుల హక్కులు, సంక్షేమం, భద్రత కోసం సంఘం నిరంతరం పోరాడుతుందని, రెవెన్యూ ఉద్యోగులందరికీ తాను అండగా ఉంటానని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీ మనోహర్ చక్రవర్తి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ నారాయణ రెడ్డి, నిరంజన్ రెడ్డి, బొమ్మ రాములు, షఫీ, జయరాం తదితరులు పాల్గొన్నారు. అలాగే జిల్లా అధ్యక్షులు శ్రీ కె. గంగాధర్, జిల్లా జనరల్ సెక్రటరీ శ్రీ మన్నె కిరణ్ కుమార్, అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీ దశరథ్, ట్రెజరర్ శ్రీ బాలరాగ్తో పాటు వివిధ డివిజన్ల అధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొని ఈ సమావేశాన్ని విజయవంతం చేశారు. గుర్తొచ్చేది రెవెన్యూ శాఖనే. ఎందుకంటే మనము జనన ధృవపత్రం నుండి మరణ ధృవపత్రం వరకు మధ్య ఇంకెన్నో ధృవపత్రాలు ఇస్తూనే ఉంటాం. పండుగలు వచ్చినా, పబ్బాలు వచ్చినా, ప్రభుత్వం ఇచ్చే స్కీముల్లో ప్రతి పథకంలో అంత కీలకమైనది ప్రభుత్వంలో. ప్రభుత్వం ఏమంటదంటే రెవెన్యూ శాఖ అంటే నిజంగా ప్రభుత్వమే అంటారు. ప్రభుత్వమే రెవెన్యూ శాఖ, రెవెన్యూ శాఖే ప్రభుత్వం అని మొన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు. ఎందుకంటే మనం అందులో పనిచేస్తున్నాం, మనం గర్వంగా ఫీల్ కావాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎవ్వరు రాను మీ ఆఫీస్కు నేను అడుగు దొక్కానంటారు చూడు, నిజంగా తప్పకుండా వాళ్ళు అడుగు పెట్టాల్సిందే, రావాల్సిందే, మనం అడగవలసిందే, మనం ఇవ్వవలసిందే కంపల్సరీగా. అందుకే రెవెన్యూ శాఖలో ఏ చిన్న ఉద్యోగాలు, పెద్ద ఉద్యోగం నుండి చిన్న ఉద్యోగం వరకు అందరికీ సమానమైన గౌరవమే దక్కుతుంది. కింద ఉన్న పని అంతా మనమే చేస్తాం. భూమి మీద ఉన్న ఏ డిపార్ట్మెంట్ వచ్చిందో అంటే వేరే శాఖ, రెవెన్యూ శాఖ చూడలేదా మీరు? కొంచెం రెవెన్యూ శాఖ నాతో పాటు వచ్చింది. నాలుగు మీరా ఇక్కడికి రావడానికి ఆలోచనలన్నీ వేరే, ఓటర్ ఆలోచనలన్నీ ఎక్కడో ఓటరేవి అందరికి 2 నిమిషాలు చేసే మన టెక్నాలజీ వచ్చినప్పటికీ కూడా మనం బిజీ అయిపోయాం. దానికి కారణం మీకు చెప్పి మీరు ఏమనుకోండి, నేను ఉన్నట్టుగానే మాట్లాడితే ఎక్కడ కానీ. కాబట్టి మీకు వీళ్ళు తెలుసు బాగా. రెవెన్యూ శాఖలో అందరు చూస్తుందంటే ప్రజా సంఘం. నేను నా కోసం చెప్తలేను, గొప్పదని చెప్తలేను. అందరు కొట్లాడినాం, ప్రతిసారి మనం కొట్లాడినాం. 4 సంవత్సరాలు కేసీఆర్ మన ఎమ్మెల్యే రానే ఎందుకు పిలిచిందంటే చెప్పండి, ఎందుకు పిలిచిండు మనల్ని? మనం అందరం ఐక్యంగా ఉన్నాం. ఐక్యంగా ఉండడం వల్ల మనం పిలిచిండు. ఇంకా డిపార్ట్మెంట్ అయిపోయింది, అయిపోయినాక ఆపినాం మనం. అది ప్రజా గొప్పతనం. రాత్రి ఆపినాం. రెవెన్యూ శాఖలో ఎక్కువ రాష్ట్రంలో ఎవరైనా ఎక్కువ నష్టపోయిందంటే, రాష్ట్రమే కాకపోతే ఇంకా దేశంలో కూడా కావచ్చు, ఎక్కువ నష్టపోయిందంటే పిఆర్ఓ. దానికి కారణం చెప్తా. ఇంత చేసినాక కూడా వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళు వాళ్ళకంటే పిచ్చోడా లేకపోతే ఇవన్నీ మళ్ళీ ఇళ్ళ డిఫరెన్సెస్. పని చేస్తూ ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, చిన్నోళ్ళు ఉన్నారు. పని చేసే వాళ్ళకి పెట్టండి, సంఘాలు ఏర్పాటు చేసుకొని రేపు నిజంగా మన ఇవాళ కొత్తగా డీటీలు, సీనియర్ అసిస్టెంట్లు, తహసీల్దార్లు ఓన్లీ ఎవరు కారణం అంటే మన డ్రెస్సార్ కారణం. డ్రెస్సారే కారణం, ఇంకోటి కాదు. ఏ ఓటర్ వస్తారు పోతారు, నేనే చేసినా నేనే ఎందుకు నమ్ముతారండి అట్లా? ఎందుకు నమ్ముతారు? ఏం చేసిందని మరి ఈ ఉత్సాహము, ఈ ఉత్తేజం ఎందుకు రాలేదు? నేను సపోర్ట్ చేసేవాళ్ళం కదా. అప్పుడు చేయకపోతే లంగా దొంగ సపోర్ట్ చేయకపోతే నేను చెప్పిన క్లియర్, మీకు నేను సపోర్ట్ చేస్తాను, మీరు చెయ్యండి. లేదు ఎవరు సపోర్ట్ చేయలేదు ఆ రోజు.